ఏదైతే రైతులకు సంబంధించిన అంశాలు నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే, టమోటా లేకపోతే అరటి లేకపోతే ఏ పంటైనా నష్టమొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, రైతు కంటతడి పెడుతున్నప్పుడు, మద్దతు ధర రానప్పుడు, వాళ్ళు ఆవేదన చెందుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి బయట అమ్మొచ్చు. కావాలంటే చంద్రబాబు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని లారీలతో తీసుకురండి, మార్కెట్ ద్వారా కొనండి. అవి తీసుకొచ్చి పబ్లిక్ ఇదిగో రైతుల నుండి ప్రభుత్వం నేరుగా తీసుకొచ్చి అమ్ముతోందమ్మా అంటే ప్రతి ఒక్క మహిళ కొంటది, ప్రతి ఒక్క పబ్లిక్ కొంటారు. రైతుకి రూపాయి ఎక్కువ ఇవ్వండి, వినియోగదారుడికి లాభం వచ్చేలా చూడండి. అక్కడ రూ. 10కి అమ్ముడయ్యేటటువంటి టమోటా ఇక్కడొచ్చేటప్పటికి రూ. 30 ఉంటది. అక్కడ రూపాయికి అమ్ముడయ్యేటువంటి అరటికాయ ఇక్కడికొచ్చేటప్పటికి ఒక్కొక్క కాయే రూ. 5 అమ్ముడయ్యేటటువంటి పరిస్థితి ఉంది. లేదా కనీసం రూ. 2 అమ్ముడయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు చెయ్యము అన్నటువంటిది. బట్ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు, చీమ కుట్టినట్టు లేదు, మాకు సంబంధం లేదు, కేంద్రానికి లేఖలు రాస్తాం, లేకపోతే అప్పుడప్పుడు దళారుల చేతికి డబ్బులిస్తాం అన్నటువంటి రూట్‌లోనే సాగుతోంది. కానీ ఒక ఉల్లి రైతు నేను చెప్పినటువంటి తరహాలు అంటే నేను చెప్పానని కాదు. పండించిన ఉల్లి రేటు తక్కువగా ఉండడంతో దళారుల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక ఉల్లిపాయలని ట్రక్కులో తీసుకెళ్లి గంటలు అమ్మేశాడు. కర్నూలు జిల్లాకు చెందిన కరీం అనే రైతు ఉల్లి సాగు చేసి అక్కడ మార్కెట్‌లో దళారులు చెప్తున్న రేటుకి విక్రయిస్తే నష్టాలు తప్పని గుర్తించి తన సొంత వెహికల్‌లో సహాయకుడిని తీసుకొని డిమాండ్ ఉన్న ప్రాంతాలు తిరుగుతూ నేరుగా వినియోగదారులకు అమ్మాడు. ఆదివారం ఉదయం ట్రక్కు లోడ్‌తో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వస్తే కిలో ఉల్లి రూ. 40 ఉన్నటువంటి సందర్భంలో రూ. 15కి ఇస్తాను బోర్డు పెట్టేటప్పటికి వచ్చినోళ్ళకి 15 కిలోలు చొప్పున రూ. 150కి ఇచ్చేసారు. ఒక్కసారిగా వినియోగదారులు కూడా కొనుగోలు చేయడంతో గంటలో బండి ఖాళీ అయిపోయింది. దళారులు ఇస్తామని దానికన్నా ఎక్కువే లభించింది. ఇది చేయాల్సింది రైతులు.